హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్టయితే, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అని చెప్పి వ్రాయబడిందండి. ఆమేన్. హల్లెలూయా! అవునండి. మనందరి జీవితంలో కష్టాలు, శ్రమలు అనేవి వస్తూనే ఉంటాయి. ఒక క్రైస్తవ విశ్వాస జీవితం అనేది అది పూల బాట కాదండి. అప్పుడప్పుడు మనకు ముళ్ళ బాట కూడా ఉంటది. కాబట్టి ఈరోజు మీ జీవితంలో మీకొచ్చిన కష్టాలను బట్టి మీరు జీవితంలో మీరు ఉద్యోగం కోల్పోయారు, లేకుంటే మీ సొంత వారిని కోల్పోయిన వారిగా ఉన్నారు, లేకుంటే మీరు ఈ ఆరోగ్యాన్ని కూడా కోల్పోయిన వారిగా ఉన్నారేమో. కానీ మన దేవుడు మనము కోల్పోయిన వాటన్నిటిని తిరిగిచ్చే దేవుడే అన్నారండి. అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. కాబట్టి మీరు వీటి విషయమై బాధపడకుండా మీరు దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుడు నా జీవితంలో నేను కోల్పోయినని నాకు దయచేస్తాడని చెప్పి విశ్వాసం ఉంచండి. మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా చూసినట్టయితే రూతు ఒక అన్యురాలు, కానీ తన జీవితంలో తన భర్తను కోల్పోయింది, తన అన్ని కోల్పోయింది. కానీ దేవుని యందు నమ్మిక ఉంచడం వలన దేవుడు ఆమె కోల్పోయిన అన్నిటినీ ఆమెకు తిరిగిచ్చి ఆమెను యేసుక్రీస్తు వంశావళిలో గనురాలుగా ఎంచాడండి. కాబట్టి ఆ రోజు రూతు జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో కూడా చేస్తాడు. కాబట్టి మన నమ్మకం ఉంచి దేవుని యందు విశ్వాసంతో మన జీవిత యాత్రను కొనసాగించుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.